నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనము పోచం మైదాన్‌లో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అయితే ఉన్నాం. అసలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఆనంద బాష్పాంజనేయ స్వామి అనే పేరు అసలు స్వామి వారికి ఎలా వచ్చింది? ఈ రోజు ఆంజనేయ స్వామికి ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారో ఇలాంటి మరెన్నో విషయాలను ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు. ఒకసారి వారితోని మాట్లాడదాం. అయ్యగారు నమస్తే. ఈరోజు స్వామివారికి ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు? ఈరోజు స్వామివారికి ఆనంద బాష్పాంజనేయ స్వామికి అష్టోత్తర శతనామ పూజను చేసాము. ఆ తర్వాత అమ్మవారికి మేము గత కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇప్పటి మటుకు మేము ఆగకుండా శ్రీచక్రం పెట్టి అమ్మవారికి రోజు కుంకుమార్చన చేస్తున్నాము. మేము ఒక కార్తీక మాసంలోనే 1,00,000 కుంకుమార్చన కావాలి అనుకున్నాము. ఆ అమ్మవారి దయ వల్ల నెల రోజులలో గౌరీపాడ్యమి వరకల్లా 54,000 సార్లు మేము అష్టోత్తరాలు లలితా సహస్రనామాలు చదివాము. ఎందుకంటే రోజు 20-30 మంది దాకా వచ్చేది కార్తీక మాసంలో సాయంత్రం పూట. వాళ్ళందరూ అష్టోత్తరాలు లలితా సహస్రనామాలు చదివేది, నేను ఇక్కడ లోపల చేసేది. రోజు 4-5 సార్లు నేను అష్టోత్తరం అమ్మవారికి చేసేది. సో అదొకటి. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్తున్నా, ఎందుకంటే ఈరోజు ఇంకో విషయం ఏంటంటే ఈ దేవాలయానికి గత 3 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఐనవోల్ నుంచి ముస్లిం ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ లాస్ట్ ఇయర్ వచ్చి ఈ అయ్యగారులు మంచిగా చెప్తారు చేస్తారు అని, అంటే మా గొప్పతనం అని కాదు, అది స్వామివారి అనుజ్ఞతోటి మేము చేస్తున్నాము. వాళ్ళకు కూడా మేము చేసాము. వాళ్ళు వచ్చి సహస్రలింగార్చనలో టికెట్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ వచ్చి, ఎందుకంటే ఫ్యామిలీ ట్రగుల్స్, పిల్లలను ఆడపిల్లలను వాళ్ళ అత్తగారి వాళ్ళు వేధించుడు అది చేస్తుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకొని మా దగ్గరికి వచ్చి పూజలు చేయించుకున్నారు. వాళ్ళే ఖర్చు పెట్టుకొని గౌరీపాడ్యమి రోజు కూడా ఖర్చు పెట్టుకొని ఆ రోజు కుంకుమార్చన అవన్నీ అయిన తర్వాత భోజనాలకు వాళ్ళు కంప్లీట్ ఖర్చు పెట్టుకొని చేశారు. ఇదైనా 4-5 రోజులకే ఎవరెవరైతే సతాయిస్తున్నారో 4 ఫ్యామిలీకి సంబంధించిన అవతలి వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడి, వాళ్ళ కాళ్ళ మీద మేము ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకుంటూ మా సంసారాలు వెళ్ళపుచ్చుకుంటామని చెప్పినారు. అట్లనే వాళ్ళు అయిన వాళ్ళు వ్యాపారాలు పెట్టుకొని మంచిగా ఉన్నారు. అది మా ఆనంద బాష్పాంజనేయ స్వామి వారి లీల అనుజ్ఞ, అదొకటి. రెండోది, నేను ఎందుకంటే అమ్మ చూచాయిగా నేను సంక్లిప్తంగా మొత్తం చెప్తున్నా. ఇక్కడ 3 సంవత్సరాల నరైంది మేము వచ్చి. ఈ 3 సంవత్సరాలలో ఈ దేవాలయానికి జనాలు రావాలి అని చెప్పి వివిధ రకాల పూజలు అవన్నీ చేసుకుంటూ వస్తున్నాము. దానికి అనుగుణంగానే రోజు 2-3 కన్నా భక్తులు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. అటువంటిది ఇప్పుడు దరిదాపు వందల సంఖ్యలో వస్తున్నారు. శనివారం మంగళవారం వచ్చిందంటే విశేషమైన భక్తులు 1 గంట దాకా వస్తూ ఉంటారు. ఇంకోటి స్పెషల్గా ఏం పెట్టామంటే సంకష్టహార చతుర్దశి. ప్రతి నెల సంకష్టహార చతుర్దశి రోజు సాయంత్రం 6:30కు పూజ ప్రారంభించి 9:30 వరకల్లా క్లోజ్ అయిపోతుంది భోజనాలతో సహా. ఈ దేవాలయం డెవలప్ కావాలి, ఈ దేవాలయాన్ని భక్తుల తాకడ ఎక్కువ కావాలని చెప్పి కంకణం కట్టుకొని అర్చక బృందం మేము భక్తుల సహాయం, కొంతమంది భక్తుల సహాయం తీసుకొని మేము పూజలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాము. మేమేమి ఆశించి చేయట్లేదు. ఈ దేవాలయం డెవలప్ కావాలి, ఈ దేవాలయానికి భక్తులు కావాలి, అదొక్కటే మా సంకల్పం. మా చైర్మన్ గారు ఎమ్మెల్సీ సారే గారు కూడా ఒక్కడే అన్నారు, మీరు టికెట్ పెట్టకండి, 10 రూపాయలు టికెట్ పెట్టండి. 10 రూపాయలు టికెట్ పెడితే 10 రూపాయలు గుడికి ఆమ్దాన్ వస్తుంది, 10 రూపాయలు మీకు ప్లేట్లో పడుతుంది. ఆయన ఖచ్చితంగా నిష్పక్షపాతంగా నిస్సంకోచంగా వారు చెప్పినారు. మా సారయ్య గారు ఎమ్మెల్సీ గారు వారికి చెప్పినట్టే మేము చేస్తున్నాము. ఈ దేవాలయానికి ఏ ఒక్క భక్తుడు వచ్చినా ఆ భక్తుడి గోత్రనామాలు మేము పూజలో చెప్పి మేము పూజ చేస్తున్నాం. మాకు ప్లేట్లో వేస్తే వేని లేదు. కానీ టికెట్ 10 రూపాయలు అన్నారు. అది ఈజీ ముక్కోటి ఏకాదశి నుంచి 10 రూపాయల టికెట్ పెట్టి మేము ఆచరణలో పెడతాం. అది దాని తర్వాత దేవీ నవరాత్రులలో కూడా డిఫరెంట్ అవతారాలతోటి అమ్మవారికి పూజలు కూడా చేసినాము. సంకష్టహార చతుర్దశి ఇప్పుడు వస్తున్నది. ముక్కోటి ఏకాదశి 31వ తారీఖు నాడు కూడా దివ్యమైన పూజలు చేస్తాము. మాకొక్కటే అమ్మ, మీరు ఎన్ని పత్రికలైనా ఎవరైనా ఏ న్యూస్ అయినా కానీ దీన్ని కొంచెం ఇచ్చేయండి. డెవలప్మెంట్ చేయడానికి మీ సహకారం కావాలి. గొప్పతనం ఏంటంటే ఈ దేవాలయ మంగళవారం శనివారం స్వామివారి కంట్లోంచి నీరు నాభి దాకా వస్తాయి. పండుగ విశేషమైన పర్వదినాల్లో పాదాల దాకా వస్తాయి. మిగతా రోజులలో వారి తల భుజాల మటుకు వస్తాయి నీళ్లు. మీరు పరీక్ష పెట్టి చూడండి, స్వామివారిని కంట్లోంచి నీరు కారుతుంటుంది, ఇదంతా వస్తుంది. ఈ స్థలానికి, ఈ పవిత్రమైన స్థలానికి
ఈ ఆంజనేయ స్వామి నుంచి మనకు ఈ నీరు గారడం మూలాన ఆనంద భాస్పాంజనేయ స్వామి దేవాలయం అని చెప్పి పెట్టాము. ఇంకో విశిష్టత ఏంది, ముక్కోటి దేవతలు రాక్షసుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని పూజిస్తారు. ఆ విఘ్న నాయకుడు మనకు ఎదురుగానే మనకు ప్రదక్షిణిస్తారు. బుధవారం నాడు ఉదయం 7 గంటల నుంచి చూడండి, మీరు పరీక్ష పెట్టి రాత్రి 12 గంటల దాకా ఆయన నిజ స్వరూపం కనిపిస్తుంది. 12 గంటల 1 నిమిషం నుంచి గురువారం మటుకు ఆ రాత్రి నుంచి ఉదయం మటుకు ఆయన నిజ రూపం పోయి కేవలం తలకాయ తొండమే కనపడుతుంది. ఈ విఘ్నేశ్వరుడి విశిష్టత అది. మూడోది, ఈ స్వామి ఇక్కడ మనం ప్రతిష్ఠించడం వినాయకుడిని. విద్య సంతానం గురించి మనం అక్కడ పూజలు చేస్తున్నాం. 22 మంది పిల్లలు పుట్టని దంపతులు వచ్చి చేయించుకున్నారు ఇక్కడ పూజ. మేము వచ్చిన తర్వాత ప్రారంభించినాం. జంట చెట్లు, రావి చెట్టు, వేప చెట్టు. అక్కడ 22 మందిలో 18 మందికి సంతానాలైనవి, 4గురికి కాలేదు. ఆ 4 నేను చెప్పిన, అమ్మ మీరు సరిగ్గా చేయలేదు, అదే మీకెట్లా తెలుసు అంటే అయ్యగారు అంటారు, మాకు తెలుసు మీరు చేయలే కాబట్టి మీకు కాలేదని చెప్పి. అదొక విశిష్టత. సుబ్రహ్మణ్య స్వామి ఒకటి. భక్తుల సహాయ సహకారంతో ఈ దేవాలయంలో ఒక శివాలయం పెడదామని చెప్పి మేము సంకల్పం తీసుకున్నాము. ఒక 2.5 లక్షలు వచ్చినాయి డొనేషను, ఇంకా రాలేదు. ఆ స్వామివారి దయ వల్ల, అనుగ్రహం వల్ల ఆ శివాలయాన్ని కూడా ప్రతిష్ఠిస్తే ఈ దేవాలయానికి డోకా ఉండదు. వరుణవాహిని వచ్చినట్టు భక్తజన సందోహం వస్తారు. ఈ సంకల్పం మేము తీసుకొని మేము చేస్తున్నాము. మేము మళ్ళొక్కసారి చెప్తున్నా, మేమేమి ఆశించకుండా ఈ దేవాలయ అభివృద్ధి కొరకు కంకణం కట్టుకొని సేవలు అందిస్తున్నాము. కేవలం మంగళహారతి ప్లేట్లో వచ్చిన ఆ డబ్బులే అయ్యగారికి జీతభత్యం ఏదున్నా కానీ. మేము జీతం గురించి కూడా మేము ఆశపడట్లేదు, మాకు డెవలప్ కావాలి, కంకణం కట్టుకున్నాం అంతే. శుభం భూయాత్. దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అయ్య గారు ఆలయం? 3.5 సంవత్సరాలు అవుతుందమ్మా ఈ దేవాలయానికి వచ్చి. 3.5 సంవత్సరాల నుంచి దీనికి ఒక రూపురేఖలు తిరిగి తీసుకురావాలని చెప్పి చేస్తున్నాము. మా అబ్బాయి కూడా ఉండే నా చేతి కింద. ఆ స్వామివారి అనుగ్రహం వల్ల, ఆ స్వామివారి కృపా కటాక్షం వల్ల మా అబ్బాయికి స్మార్తన్లో పీజీ సీట్ వచ్చింది. ఆల్ ఇండియా లెవెల్ ఆయన మంచిగా రాసి, అబ్బాయి మంచిగా ఎగ్జామ్ రాసి ఇది చేశాడు. అదృష్టం కొద్దీ ఆ దేవుడి దయ వల్ల, మా తల్లిదండ్రుల దయ వల్ల వాడికి ఫ్రీ సీట్ వచ్చింది. గణపతి సచ్చిదానంద స్వామి వారి దగ్గర మైసూర్ దత్తపీఠంలో ఆ అబ్బాయి స్మార్తం పీజీ కోర్స్ చేస్తున్నాడు. అంతకన్నా ఎక్కువేం కావాలమ్మా? ఏ పుణ్యం కట్టుకున్నారు ఏమో కానీ మా తల్లిదండ్రులు, వాళ్ళ పుట్టిన మేము, మాకు పుట్టిన బాబుకు డైరెక్ట్ ఒక పీఠంలో ఒక గురువు గారి దగ్గర, అంటే గణపతి సచ్చిదానంద స్వామి వారి దగ్గర సీటు, ఫ్రీ సీటు వచ్చిందంటే అంతకన్నా భాగ్యం ఏమున్నది? మన స్వామి అంత పవర్ఫుల్ స్వామి. చాలామందికి కూడా సంతానం లేని వాళ్ళకి సంతానాలు, వివాహం కాని వాళ్ళకు వివాహాలు, ఆ తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం. నాకు తెలియదు ఈ స్టాంపింగ్ గురించి, పేపర్ల గురించి, వీసా పాస్పోర్ట్స్ గురించి. 3 సార్లు ఫెయిల్ అయితే జీవితాంతం మనకి పాస్పోర్ట్ రాదు. అటువంటిది 2 సార్లు ఫెయిల్ అయ్యి 3ఓసారి భయం కొద్ది వచ్చి ఇక్కడ చేయించుకొని పోయారు. మేము వాళ్ళు ఇక్కడ పూజలు చేయించుకొని మేము వాళ్ళకి చెప్పినాం, ఈరోజు ఇట్లయితుంది, మీరు కూడా జాగ్రత్త ఉండండి అని చెప్పినాం. సేమ్ అట్లనే అక్కడ 10-12 మందికి అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్టర్ బందల మోహన్ రావు గారు అని ఉంటారు, ఎంజిఐ మారింబో, వారి డాక్టర్కి కూడా అట్లే అయింది. 3ఓసారి అవుతుందో కాదా అనుకున్నారు. కానీ మేము చెప్పినాము, ఈరోజు ఇది ఇట్లా స్టాంపింగ్ అవుతుంది, ఈరోజు ఫోన్ వస్తుంది, ఈరోజు పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, వెళ్ళిపోతుంది అమ్మాయి, అక్కడ పోయిన 15 రోజులకు ఉద్యోగం వస్తుంది అని చెప్పినాం. పర్ఫెక్ట్గా అట్లనే అయిపోయినాయి అన్నీ. అంటే మా గొప్పతనం అని కాదు, ఆయన అనుజ్ఞతోటి మేము మాట్లాడతాం. ఆ తర్వాత మేము బయటికి పోతే బెబ్బే, మా నోట్లో మంత్రాలు రావు, ఏం రావు, వస్తాయి. కానీ ఇంత నిష్పక్షపాతంగా మేము ఉండం. మేము ఏమి ఆశించకుండా దేవాలయంలో సేవ చేస్తున్నాం అంతే. అయ్యగారు, కొంతమంది ఏలినాటి శనితో బాధపడుతుంటారు, అలాంటి వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తే మంచిది? ఇంకోటి ఏందమ్మా అంటే శని, మనకు ఆల్ ఇండియాలో ఎక్కడ చూసినా శని నిజ రూపం అనేది ఉండదు. ఒక రాయి ఉంటుంది, ఆ రాయికే పూజ చేసుకుంటారు. శని శంగినాపురం అంతే, ఎక్కడైనా అంతే. కానీ ఇండియాలో ఎక్కడా లేదు. మనకు నిజస్వరూపంతో మన దగ్గర శనీశ్వరుడి వాహనం కాకి, ధ్వజస్తంభం. ఇక్కడికి ఏలినాటి శని ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు. మామూలుగా వచ్చి ఇక్కడ తైలాభిషేకము, అర్చన ఇదంతా చేసుకొని పోతారు. అటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ బ్రహ్మాండమైన ఇది ఉన్నది. ఇంకోటి, రాహుకేతు సర్పకాల దోష పూజ అందరూ కాళహస్తి పోయి చేసుకుంటారు. ఇక్కడనే మేము ఇక్కడ శనికి పూజ చేసిన తర్వాత వాళ్ళని తీసుకుపోయి
వాళ్ళ వెహికల్ ఉంటే వాళ్ళని తీసుకొని కాళేశ్వరం పోయి అక్కడ ఆ, నది ఒడ్డున ఉండి అక్కడ రాహుకేతు సర్పకాల దోష పూజలు కూడా చేయిస్తున్నాం మేము. చేయించి అక్కడ సముద్రంలో అక్కడ త్రివేణి సంగమంలో మధ్యలోకి పోయి కలిపేస్తాం, అవి వచ్చేస్తాం. అక్కడ దర్శనం చేయించి అభిషేకం చేయించి తీసుకొని వస్తాం. ఇలాంటి పూజలన్నీ ఇక్కడ మేము చేస్తాం. శనికి మాత్రం ప్రత్యేకం అమ్మ, ఇది శనికి ఈ దేవాలయం ప్రత్యేకం. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మాకు తెలిసి మేము చెప్పిన వాళ్ళే గోదావరి కానీ మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిరిపూర్ కాలేజీ నుంచి వచ్చి పూజలు చేసుకొని పోయారు. ఈ దేవాలయాన్ని పట్టించుకొని భుజస్కంధాల మీద వేసుకొని ఈ దేవాలయాన్ని డెవలప్ చేయాలని కంకణం కట్టుకొని ఇంకా కొంతమంది ముందరికి వస్తే ఈ దేవాలయాన్ని నలుదిశలు మనం ప్రాకేటట్టు మనం చేయొచ్చు. కానీ ఆ హనుమంతుడు ఆయన అనుజ్ఞ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్క మనిషి అన్నీ చూడాలి అంటే ఆయన సంసారం, భార్య, పిల్లలు ఉండాలి, ప్రజలను చూసుకోవాలి, ఇటు చూసుకోవాలి. ఎమ్మెల్సీ గారు, సారయ్య గారు, వారు సాధ్యమైనంత మటుకు ఈ దేవాలయాన్ని పట్టించుకొని అన్ని చేస్తున్నారు. ఇదేదో రాజకీయం అని చెప్పి బురద చల్లుతారు, కానీ తప్పది. ఆయన గొంతులో ప్రాణముండంగా ఆయన చేపట్టిన దేవాలయాలు ఆయన డెవలప్ చేశారు, ఇక ముందు కూడా చేస్తారు. కానీ చుట్టూ వ్యవస్థ బాగుండాలి. ఆ వ్యవస్థ బాగలేంది ఎవ్వరు కూడా ఏం చేయలేరు. శుభం భూయాత్. గారు శని మంగళవారం స్వామివారికి ప్రత్యేకమైన రోజు. ఆ శని త్రయోదశి రోజు శనివారం నాడు వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకుంటే, త్రయోదశి శనివారం, మంగళవారం నాడు త్రయోదశి చాలా అరుదు, తక్కువ వస్తుంది. శనివారం నాడు వస్తుంది. మంగళవారం నాడు తక్కువ ఎందుకు వస్తుంది అంటే, మంగళవారం నాడు అపరాహ్నం టైం, అంటే 12:30 నుంచి 2 గంటల మటుకు పెద్దలకు బియ్యం ఇచ్చే టైం. ఆ అపరాహ్నం టైం అయిన తర్వాత త్రయోదశి ప్రారంభం అవుతుంది. కానీ పొద్దునుంచి వాళ్ళు సాయంత్రం దాకా ఏం తినకుండా ఉండాలి అంటే ఉండలేరు, శనికి పూజ చేయించుకోలేరు. అది సంగతి. శనివారం నాడు వస్తుంది లేదా బుధవారం నాడు వస్తుంది. పూర్తిగా ఆ శని త్రయోదశి ఉన్నప్పుడే శని నివారణ పూజ చేయించుకుంటే చాలా మంచిది. దాదాపుగా ఎంతమంది భక్తులు దర్శించుకుంటారు ఆ రోజు? రోజు ఒక 20-30 మంది వస్తారమ్మా రెగ్యులర్గా. మంగళవారం శనివారం వచ్చిందంటే ఒక 300 మంది దాకా వస్తారు, తప్పకుండా వస్తారు. ఎందుకంటే ఒక ఇంటి నుంచి 4-5 వస్తున్నారు, ఒక్కొక్కరు వస్తున్నారు. కానీ మేము కూడా దేవాలయం డెవలప్మెంట్ కావాలి అంటే తప్పకుండా మేము టికెట్ తీసుకొని మనం చెయ్యాలి. కానీ టికెట్ పెట్టేసరికి కొంత ఇటువంటి ఈ వాతావరణం, ఈ కాలనీ పరిసర ప్రాంతము, ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతాలన్నీ చూసి ఇక్కడ టికెట్ పెట్టకుండా మేము సేవలు చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ భక్తులు వచ్చేవాళ్ళు పక్కన అపార్ట్మెంటు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేది ఉన్నారు అందరికీ. వాళ్ళందరికీ చెప్పడం మూలాన అందరికీ తెలిసి బయట నుంచి అందరు వస్తున్నారు. సాధారణంగా రోజు వచ్చే భక్తులు ఉంటారు, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది ఈ దేవాలయ పరిస్థితి. దీన్ని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నాము. దీన్ని మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా, మీ ఎన్ఎస్ఆర్ ఛానల్ ద్వారా, మీరు యూట్యూబ్ ప్లస్ కేబుల్ దానికి మీరు శ్రద్ధ చూపించి ఈ దేవాలయం డెవలప్ అయ్యేటట్టు మీరు కూడా సహకారం చేస్తే, సహకరిస్తే మీరు దేవుడి కృపకు తప్పకుండా పాత్రలు అవుతారు. అంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. మన వ్యవస్థ మనం ఎన్నో చూస్తున్నాం. మనం బయట హిందూ దేవాలయాల మీద దాడి, హిందువుల మీద దాడి, స్త్రీల మీద దాడి, ఇవన్నీ జరుగుతున్నాయంటే దానికి కారణం హిందూ సమాజం మొత్తం. నిష్పక్షపాతంగా నేను చెప్తున్నా, హిందూ సమాజం మొత్తం నాకెందుకులే, నా బిడ్డకు, నా కొడుకు అయిందా, నా భార్యకు అయిందా అనే ఆ తలంపుతో తలదించుకొని సిగ్గులేని వ్యవస్థ అనేది మన హిందూ సమాజం ఉన్నది. ఖచ్చితంగా నేను చెప్తున్నా. నేను హిందూ ధర్మ పరిరక్షణ సమితి స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను ఇవాళ మాట్లాడుతున్నా. ఇప్పుడు మీకు జనరల్ సెక్రటరీ, ఈ దేవాలయ అర్చకుడికి కాదు, ఒక జనరల్ సెక్రటరీగానే మాట్లాడుతున్నా. తాగినోడు, తాగనోడు, తాగిచ్చేటోడు, తాగను అన్నోడు కూడా, పెన్ను పెడితే అక్షరం ముక్క రాని వెధవలు కూడా హిందూ దేవతలను కించపరచుడు, హిందూ అమ్మాయిలను వేధించుడు, హిందూ మాతృమూర్తులను చులకనగా చూసుడు. విన్నారా? హిందూ దేవాలయాల మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. వాడు రాజకీయ నాయకుడే కానీ, రౌడీ షీటర్ కానీ, ఇంకెవడన్నా కానీ, ఆస్తున్నోడైనా కానీ, దేవాలయాల మీద, హిందూ మహిళల మీద, హిందూ దేవతల మీద ఎవడైతే రెచ్చగొట్టినట్టు మాట్లాడతాడో వాడి పతనానికి వాడే నాంది పలుకుతున్నాడు. ఇది ఖచ్చితంగా నేను మా ఆనంద బాష్పాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా.
అటువంటి విధవలు ఎక్కడున్నా మాతృమూత్రులు పోయి ఒక్కడు దొరికినా కొంపకు పోయి చెప్పు తీసుకొని కొట్టి చంపండి వాడిని. హిందూ దేవతలను, హిందూ మాతృమూత్రులను, హిందూ మహిళలను ఎవరైతే కించపరిచినట్టు మాట్లాడతాడో చేస్తాడో వాళ్ళని తన్ని తగలేయండి. యావతి హిందూ సమాజం మీకు రక్షణగా ఉంటుంది. జై శ్రీరామ్, జై ఆంజనేయ. సో మరి విన్నారు కదా, ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. మంగళ మరియు శనివారాలను అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకున్నారంటూ కూడా అయ్యగారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సంజయ్తో సంతోషి, NSN న్యూస్, వరంగల్.